కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం హడావిడి ఇప్పుడే ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఆయన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళిన కాడి నుంచి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఆ దృశ్యాలను కూడా చూడొచ్చు. ఆయన బయటకు తీసుకొస్తున్న దృశ్యాలను కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. ఆయన ఇక్కడి నుంచి రాజమండ్రి జైలుకు తరలించేందుకు సిద్ధమవుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. వైసీపీ నేతలందరూ కూడా వెళ్ళి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మిథున్ రెడ్డి చేతులు ఊపుతూ అక్కడి నుంచి వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. రాజమండ్రి జైలుకు తరలించేందుకు ఏర్పాట్లన్నీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే రూట్ క్లియరెన్స్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు ఎవరైతే ఇక్కడికి చేరుకున్నారో వాళ్ళతో మాట్లాడి ఆయన కూడా బయలుదేరుతున్నారు. మరి కాసేపట్లో ఆగస్టు 1 వరకు కూడా రిమాండ్ అయితే విధించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూడొచ్చు. ఆ దృశ్యాలను కూడా మనం లైవ్ లో చూడొచ్చు. ఇప్పుడు ఆయన తరలించేందుకు మిథున్ రెడ్డిని ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం ఈ దృశ్యాలను కూడా. ప్రస్తుతం అక్కడికి వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మిథున్ రెడ్డి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్యులు, అలానే ఆయన అభిమానులు వారందరూ కూడా విజయవాడ ఏసీబీ కోర్టు కార్యాలయం వద్దకు కూడా చేరుకున్నారు. అయితే రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో ఆయన్ని రాజమండ్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేదా అలానే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొందరు నేతలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా కొంతమంది చేరుకున్నారు. సో ఆయన రిమాండ్కి విధించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం. ఏదైతే అనేక అంశాల సంబంధించి లేదా అనేక రకాల విచారణల తర్వాత ప్రస్తుతం మిథున్ రెడ్డి పాత్రను కూడా గుర్తించినట్టుగా సిట్టు నిర్ధారించింది. ప్రస్తుతం చూస్తున్నాం మిథున్ రెడ్డిని కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నటువంటి వాహనం ఏబిఎన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా టెలికాస్ట్ వస్తున్నాయి. కోర్టు దగ్గర నుంచి ప్రస్తుతం ఆయన బయటకు తీసుకెళ్తున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రికి తీసుకెళ్తున్న పరిస్థితి. మరొక 4 గంటల వ్యవధిలో ఆయన రాజమండ్రికి చేరుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. రాత్రి 10 గంటల లోపు కొంచెం అటు ఇటుగా ఆయన్ను అక్కడికి రీచ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి. ఎస్కార్ట్ వాహనం, పోలీస్ భద్రత మధ్య మిథున్ రెడ్డిని ప్రస్తుతం రాజమండ్రికి తరలిస్తున్నారు. రాజమండ్రికి తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏదైతే నిన్న ఆయన సిట్ ముందుకు విచారణకు రావడం జరిగింది. సిట్ ముందుకు విచారణకు వచ్చిన తర్వాత రాత్రి 8 గంటలకు ఆయన అరెస్ట్ చేశారు. 8 గంటలకు అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ